అవసరం లేదు, అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం, కొత్త బిచ్చగాడు పొద్దెరడనట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి. మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. సమయము సందర్భము, ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి అనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము విఘ్నత ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేట ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది. ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటా, శాంతకుమారి గారు చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనక సుల్తాని అని ఇంకొక ఆయన కూర్చున్నాడు. చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఒక రాజకీయ మీటింగ్ కాదు అది, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను, పాలసీని, పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలపైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి. ఎందుకంటే అధికారం ఉంటుంది, పోతుంది. ఎంతోమంది వాళ్ళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, మధ్యలో అధికారం కోల్పోయినరు, ఇవాళ అధికారంలో ఉన్నారు, రేపు కూడా అధికారం కోల్పోవచ్చు, మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు. బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, బామర్దులు ఎగిరిపడ్డారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇంకా ప్రతిపక్ష నాయకుడు లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక ప్రతిపక్ష పార్టీగా నీకు అధికార పక్షంలో ఎంతైతే బలం ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బలం ఉంటుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ. ఎంత బలంగా ప్రతిపక్షం పనిచేస్తే అంత బలంగా రాజ్యాంగం కాపాడబడుతుంది, అంత బలంగా ప్రతిపక్షం కాపాడబడుతుంది. ఒకవేళ వాళ్ళు బలంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. తప్పు మాట్లాడితే మీరు సరిదిద్దేటువంటి మాటలు మీరు చెప్పండి. భిన్న భావాల సంఘర్షణ సమాహారం అసెంబ్లీ, అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సబబు కాదు. వాళ్ళు ఎగిరిపడ్డారన్నారు, మీరు భూమి మీద కూడా లేరు, గాల్లో తేలుతున్నారు. మీరు ఇవాళ అడ్డు అదుపు లేని అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇదే హరీష్ రావు గారు కదా, మేము అసెంబ్లీ సాక్షిగా పీపీటీ చేస్తాం, లెక్కలతో మేము సృష్టించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ మేము చెప్తామనంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కు పర్మిషన్ ఇవ్వకపోతే తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో చేస్తే మీ ఇంటికాడ పోయి తమాషా చేసిండ్రు అసెంబ్లీలో మాట్లాడకుండా అని చెప్పని దాన్ని కూడా ఎకసెక్కాలాడే ప్రయత్నం చేయటం న్యాయమా ముఖ్యమంత్రి గారు? ఇంకొక విషయం, వారు చేసిన ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయంలో, మీకంటే గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు లేదు. మీ ఇంట్లో ప్రెస్ మీట్, మీ ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి మీకు అలవాటు లేదు. కానీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే కూడా దాన్ని కూడా తూలనాడేటువంటి ఒక పరిస్థితి సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పని మాట్లాడుతున్నారు. మీది పేమెంట్ కోటా సార్, ఎట్లా చెప్పిండ్రు ఎవరు? కేటీఆర్ గారు బడ చెప్పిండ్రు మీది పేమెంట్ కోటా. ఈ మాట మేము అనలా. ఇవాళకి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు. దాన్ని ఇంతవరకు ఆయన విత్డ్రా చేసుకోలే, ఖండించాలా. మీ సహచర మంత్రివర్గ సభ్యుడు, మీ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు గారు కూడా చెప్పిండ్రు మీరు సీట్లు కొనుక్కొచ్చుకున్నారని చెప్పని. మీరు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడతారు, మీది పేమెంట్ కోటా అనేటువంటి ఒక సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే దురదృష్టం బాధ కలిగించింది, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీ మీడియా మిత్రులు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడో పెద్ద మనిషి, తెలంగాణ సాధించిన పెద్ద మనిషి, ఉద్యమ నాయకుడు, 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గౌరవనీయ స్థానంలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి ఎప్పుడన్నా జర్నలిస్టులు ఏదన్నా కొంచెం ఏదన్నా గొంతెత్తి మాట్లాడితే ఇక చూసినావా ఇట్లా మాట్లాడినరు అట్లా మాట్లాడినాడు. మీ భాష ఏంది ముఖ్యమంత్రి గారు? అరే నాయన అంటారు, రారా పోరా కొడతారు మీరు జర్నలిస్టులను. మీరేమో రారా పోరా కొట్టచ్చు, అరే నాయన అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు. గమ్మత్ ఏంటంటే నేను స్వేచ్ఛని ఇస్తా, మీరు దుర్వినియోగపరచుకోవద్దు అని అనుకుంటూనే అరే పోరే కొడుతుంటారు, రారా పోరా కొడుతుంటారు, అరే నాయన అంటుంటారు. మరి ఇది సంస్కారవంతమైన భాష? ఇది దొరరికం కాదా రేవంత్ రెడ్డి గారు? ఇది ఒక జర్నలిస్ట్ను, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని, నా దృష్టిలో వాళ్ళు సోషల్ వారియర్స్, సోషల్ సోల్జర్స్, వాళ్ళని పట్టుకొని నువ్వు రారా పోరా నాయన అని చెప్పి నువ్వు ఎట్లా